Good shot, batsman. Run out a chance miss. Wow. Good bowling, Nasir. మళ్ళీ ఎక్స్ప్రెషన్స్ అట్లా హబీబ్ మొదటి బంతి వైట్. రెండో బంతి వైట్. సరే సుగన్ పోయి జలకాలాడి వచ్చేస్తా. వావ్, గుడ్ బౌలింగ్ హబీబ్. ఆడికి రాబిదే అంటే వస్తుంది. గట్టిగా కొట్టే ప్రయత్నం. గుడ్ క్యాచ్ స్వామి. నెల్లూరు అయ్యప్ప గుడ్ క్యాచ్. కౌంటీ ప్లేయర్. ఇలాంటి క్యాచ్లు పట్టాలంటే ఆయన వల్లే సాధ్యం. కౌంటీ ప్లేయర్ గుడ్ క్యాచ్. మిడ్ ఫీల్డ్ అన్న ఇప్పుడు ఆ స్వామి పేరు లేదని వినయ్ టాస్. సింగిల్. షాట్ కవర్స్ మీద సింగిల్. గుడ్ త్రో. గుడ్ బౌలింగ్ హబీబ్. నసీర్ సెకండ్ ఓవర్. షాట్. గుడ్ రన్నింగ్ బ్యాట్స్మెన్. 2 runs. గుడ్ బౌలింగ్ నసీర్. మంచి బాలే కానీ నో బాల్ గా ప్రకటించిన ఎంపైర్. ఫ్రీ హిట్. బ్యాట్స్మెన్ కి ఫ్రీ హిట్. గట్టిగా కొట్టే ప్రయత్నం కానీ స్లిప్ లో క్యాచ్. ఫ్రీ హిట్ ని బాగా యూజ్ చేసిన నసీర్. గుడ్ ఫీల్డింగ్ సునీల్. ఓవర్ త్రో కేవలం ఒక్క పరుగు మాత్రమే. చాలా మంచి ఫీలింగ్ సునీల్. వైడ్ బాల్. పులి వైడ్ల మీద వైడ్లు వేస్తుంది. గుడ్ షాట్ బ్యాట్స్మెన్. ఫుల్ టాస్ ని చక్కగా కొట్టాడు. మిస్ ఫీల్డ్. 2 runs. Good shot. Oh, catch, drop.
గుడ్ బౌలింగ్ హబీబ్. గుడ్ బాల్ హబీబ్ ద్వారా. సెకండ్ ఓవర్ వేస్తున్న హబీబ్. స్లో బాల్. ఈసారి మంచి షాట్. 4. గుడ్ షాట్ బ్యాట్స్మెన్. మిడ్ ఆఫ్ దిస్గా మంచి షాట్. The shot. What a shot. Good fielding. Good shot. Good throw, Abid. గుడ్ షాట్. కవర్స్ మీదుగా 2 పరుగులు లభించాయి బ్యాట్స్మెన్ కి. గుడ్ బౌలింగ్ నసీర్. త్రో చేసినంత మాత్రాన అవుట్ ఇరాయా? తగిలితే అవుట్ ఇస్తారు. బ్యాట్స్మెన్ రాకుండా ఉంటే గ్రీజులోకి అప్పుడు అవుట్ ఇస్తారు. ఫీల్డింగ్ లో మార్పు. గుడ్ ఫీల్డింగ్ సునీల్. నసీర్ ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేరు నా ఎట్టైనా వేస్తాడు. గుడ్ బౌలింగ్ నసీర్. జయానా గుడ్ క్యాప్టెన్సీ. ఆయన క్యాప్టెన్సీలో ప్రతి మ్యాచ్ చాలా కీలకంగా జరగద్ది. గుడ్ షాట్. Wow, what a catch! గుడ్ క్యాచ్ సునీల్. చాలా చక్కటి క్యాచ్ పట్టిన సునీల్. గుడ్ షాట్. మిస్ ఫీల్డ్ సునీల్. 4 runs. బ్యాట్స్మెన్ గుడ్ షాట్. Good bowling. Good fielding. What a ball. Good fielding, Sudesh. Single. Good bowling, Habib. మా కెప్టెన్ పులిని చంపేద్దామని డిసైడ్ అయ్యాడు. వరుసగా 4వ ఓవర్ కూడా ఇస్తున్నాడు. తిప్పానా? Catch it!
క్యాచ్ డ్రాప్. సుభాన్ భాయ్ మంచి క్యాచ్ డ్రాప్ చేసావు. ఫ్రస్ట్రేషన్లో ఫుల్ టాస్ బాల్ వేసాడు. మా కెప్టెన్ పులిని చంపేద్దామని డిసైడ్ అయ్యి 4వ ఓవర్ వరుసగా కొత్త కెప్టెన్ జై కుమార్. రెండో రన్కి ప్రయత్నించారు కానీ రెండో రన్ తీయలేదు. ఓవరా, లాస్ట్ బాల్. మళ్ళీ ఇంకో క్యాచ్ డ్రాప్ చేశాడు సుభాన్ భాయ్. వరుసగా 2 క్యాచ్లు డ్రాప్ చేశాడు. వెరీ గుడ్ బౌలింగ్ నసీర్ భాయ్. గుడ్ లక్ బ్యాట్స్మెన్. 2 క్యాచీలు పోయినా కానీ బ్యాట్స్మెన్ గ్రీజులో ఉన్నాడు. విత్ గుడ్ బౌలింగ్. మంచి ఫామ్లో ఉన్న ఆబిద్ బ్యాటింగ్లో కానీ బౌలింగ్లో కానీ చాలా చక్కగా రాణిస్తున్నాడు. గుడ్ బ్యాటింగ్ బ్యాట్స్మెన్. టీ షర్ట్ మార్చిన కెప్టెన్ ఇతనేనండి, ఫీలింగ్ టీం కెప్టెన్, కొత్త కెప్టెన్. బ్యాట్స్మెన్ తిరిగే కొట్టే ప్రయత్నం, బౌలర్ అది కనిపెట్టి బయటకు వేసాడు. సంతోష్ అన్న లేడు. సంతోష్ అన్నకి పాపం ఈరోజు వర్క్ ఉందంట. గుడ్ బౌలింగ్ ఆవేద్. గుడ్ ఫీల్డింగ్ కెప్టెన్. గుడ్ ఫీల్డింగ్ షరీఫ్. గ్రేట్ బౌలింగ్ ఆబేద్. ఈ బ్యాట్స్మెన్ 2 క్యాచ్లు వదిలేశారండి ఫీల్డర్స్. అదృష్టవంతుడు ఈ బ్యాట్స్మెన్. చక్కటి సింగల్. ఓవర్ ముగిచేసరికి 8 ఓవర్లకి 48, 2 వికెట్లు. ఇప్పుడే హ్యాపీ క్రికెట్ టీం కొత్త కెప్టెన్ బౌలర్కి వచ్చాడండి. ఆ కెప్టెన్ బౌలర్లో ఆడాలంటే చాలా కష్టం, చాలా కీలకమైన బౌలర్. కెప్టెన్ గుడ్ బౌలింగ్. బౌలింగ్లో మీరు కట్టు కొట్టాలన్నా కష్టపడాలి, డ్రైవ్ ఆడాలన్నా కష్టపడాలి. అబ్బా ఇప్పుడే పొగడామండి, వెంటనే దెబ్బ. కానీ గుడ్ ఫీలింగ్ సునీల్. ఇతనే రాజేష్ అన్న క్యాచ్లు బాగా పడతాడు. ఫుల్ టాస్, సింగిల్. ఫీల్డింగ్లో మార్పు. రాజేష్ కష్టపెడుతున్న బౌలర్. మళ్ళీ ఫుల్ టాస్. సింగిల్ రన్.
వావ్, గ్రేట్ బౌలింగ్. చెప్పాను కదండి ఆ బౌలర్లు కొట్టాలంటే కష్టపడాలని. గుడ్ బౌలింగ్ కెప్టెన్. మా కెప్టెన్ మురళీధరన్కి ఎక్కువ, మురళీధరన్ కన్నా చాలా బాగా వేస్తాడండి. మురళీధరన్కి బౌలింగ్ నేర్పించిన మా కెప్టెన్ చూసారండి, ఆయన పేరు జయ. ఆయన ఇప్పుడు కెప్టెన్సీ చేస్తున్నాడు. ఒకప్పుడు మురళీధరన్కి బౌలింగ్ కోచ్గా ఉన్నాడు. గుడ్ బౌలింగ్ ఆవేద్. ఫీల్డింగ్ అమర్. అమర్ దగ్గర నుంచి సింగిల్ తీసుకోవాలంటే చాలా కష్టపడాలి. మళ్ళీ పాడేష్ ప్రయత్నం మిస్. బౌలింగ్లో మంచి ప్రదర్శన. మిస్ ఫీల్డ్. కాలు తగిలిందా చేయి తగిలిందని చెప్పి ఆలోచిస్తున్న బ్యాట్స్మెన్. అంపైర్ వైడ్ గా ప్రకటిస్తారా చూడాలి మరి. కాలు తగిలిందా లేదా ఎవరో ఒకరు కనిపెట్టి చెప్పండి. డాట్ బాల్ ప్రకటించిన అంపైర్. గుడ్ బ్యాటింగ్, గ్రేట్ సింగిల్. వావ్, గుడ్ బౌలింగ్ ఆవేద్. ఈ బ్యాట్స్మెన్ అదృష్టవంతుడండి. 2 క్యాచ్లు వదిలినా కానీ ఆడుతున్నాడు ఇంకా. వా, సూపర్ షాట్. గుడ్ ఫీల్డింగ్ సునీల్. 10 ఓవర్లకి 52, 2 వికెట్లు. బ్యాంక్ ఫ్రెండ్స్ టీం. మురళీధరన్కే బౌలింగ్ నేర్పించిన బౌలర్ పోతున్నాడండి మా కెప్టెన్. హ్యాపీ క్రికెట్ కెప్టెన్. అబ్బా అబ్బా, ఏం బౌలింగ్, ఏం బౌలింగ్. పెద్ద పెద్ద మహానుభావులు కొట్టలేకపోయారండి. వా, గుడ్ బౌలింగ్ చేయన్నా. నేను ముందే చెప్పాను కదండి కొట్టలేరని. వా, గుడ్ బౌలింగ్, గుడ్ బాల్. వరుసగా 3 బాల్ డాట్. గుడ్ బౌలింగ్ జయన్న, హ్యాపీ క్రికెట్ టీం కెప్టెన్. క్యాచ్ వెళ్ళే ఛాన్స్. ఫీల్డింగ్ నిర్లక్ష్యం వల్ల 2 రన్లు. 2 కాదండి 3. ఫుల్ టాస్, గుడ్ షాట్. గుడ్ రన్నింగ్ బ్యాట్స్మెన్. ఈ ఓవర్లో వరుసగా 3 3Dలు. అబ్బా, గట్టిగా తిరిగి కొట్టాడు.
ఆపేశారు. గుడ్ ఫీల్డింగ్. మళ్ళీ 3 రన్లు. 4వ రన్ ప్రయత్నం. ఈ ఓవర్లో మంచి స్కోర్ చేశారు బ్యాంక్ ఫ్రెండ్స్ టీం మంచి స్కోర్ చేశారు ఈ ఓవర్లో. ఓవర్ అండి. గుడ్ బౌలింగ్ ఖలీల్ మంచి బౌలర్. లెగ్ గ్రౌండ్ లో చాలా బాగా వేస్తాడు. గుడ్ షాట్. గుడ్ ఫీల్డింగ్ సునీల్. చాలా చక్కగా ఆపాడు. 4 వెళ్ళేదాన్ని ఆపాడు కానీ 3 పరుగులు. గుడ్ ఫీల్డింగ్ సునీల్. 1 రన్ సేవ్ చేశాడు. 3 పరుగులు తీసిన బ్యాట్స్మెన్స్. సింగిల్ రన్. గుడ్ షాట్. 3 పరుగులు. మంచి రన్నింగ్ బ్యాట్స్మెన్లో. మంచి రన్నింగ్ అండి. బ్యాట్కి తగిలితే 3 పరుగులు. మంచి భాగస్వామ్యం. వావ్, గుడ్ బౌలింగ్ ఖలీల్. గుడ్ ఫీల్డింగ్ ఆబిద్. వల్లే ఆపాడండి. గుడ్ బౌలింగ్ ఖలీల్. గ్రేట్ బౌలింగ్. ఫుల్ టాస్ కానీ స్ట్రైట్ గా బౌలర్ చేతికి. గుడ్ బాల్. జయన్న గుడ్ యార్కర్. కొత్త బ్యాట్స్మెన్ ని ఉప్పతిప్పలు పెడుతున్న జయన్న. గుడ్ కట్. స్లిప్ లో కేవలం 2 పరుగులు. 3 పరుగులు. గుడ్ బ్యాటింగ్ బ్యాట్స్మెన్. చిరిగి కొట్టే ప్రయత్నం. 4. గుడ్ బ్యాటింగ్ బ్యాట్స్మెన్. గట్టిగా కొట్టే ప్రయత్నం. కేవలం 1 పరుగు మాత్రమే. మళ్ళీ గట్టిగా ప్రయత్నం. బ్యాట్కి బంతి సరిగా కనెక్ట్ అవ్వలేదు. కేవలం 1 పరుగు మాత్రమే. పదమూడు ఓవర్లకి 79 పరుగులు. 2 వికెట్లు మాత్రమే. బ్యాంక్ టీమ్స్ చాలా బాగా ఆడుతుంది. హ్యాపీ క్రికెట్ టీమ్ కంబ్యాక్ ఇవ్వాలంటే 2-3 వికెట్లు పట్టాలి. స్లిప్ లో క్యాచ్. కేవలం 1 పరుగు మాత్రమే. రన్అట్ అయ్యే ఛాన్స్. రన్అట్ గా ప్రకటించిన అంపైర్. గుడ్ త్రో. గుడ్ కీపింగ్ చేసిన అయ్యప్ప. కౌంటే అయ్యప్ప. కౌంటే అయ్యప్ప ముందు పరిగెకుండా ఉండాల్సింది.
ఇతను సుబాని అండి, చాలా దూరం నుంచి వచ్చి ఆడుతున్నాడు. ఒక మంచి బ్యాట్స్మెన్, టిప్పిచ్చి మళ్ళీ కొడతాడు. ముఖం చూపించడానికి సిగ్గుపడుతున్నాడు. సుబాని ఎటు తిరగాలి. ఖలీల్ ఫుల్ టాస్, సింగిల్. గుడ్ బ్యాటింగ్ ఖలీల్. 4. ఇప్పుడే బ్యాట్స్మెన్ గురించి చెప్పాం కదండి, అటు ఆడతాడు ఇటు ఆడతాడు. వావ్, గుడ్ బౌలింగ్ ఖలీల్. కేవలం ఒక పరుగు మాత్రమే స్పీడ్. రెండవ పరుగు ప్రయత్నం, కానీ ఒక పరుగు మాత్రమే వచ్చింది. బ్యాటింగ్ చాలా బాగా ఫ్లిక్ ఆడాడు. బ్యాట్స్మెన్కి 2 పరుగులు లభించాయి. గుడ్ బ్యాటింగ్. గుడ్ బౌలింగ్ ఖలీల్. గుడ్ షాట్. మోస్ట్ సీనియర్ ప్లేయర్ షరీఫ్ బాయ్ బౌలింగ్కి వచ్చాడు. వచ్చి రావడం ఒక ఎత్తు అయితే, బాల్ తగిలిందా లేదా అని ఆలోచిస్తా ఉన్నారు, కానీ వికెట్ దొరికే ఛాన్సెస్. మంచి సీనియర్ బౌలర్ అండి, సీనియర్ ప్లేయర్ లెగ్ క్యూ షరీఫ్ బాయ్. అది అవుట్గానే ప్రకటించాలండి, ఎందుకంటే తగిలినట్టు అనిపించింది. నాట్అవుట్. కన్ఫ్యూజన్లో అవుట్ ఆర్ నాట్అవుట్, ఆ కన్ఫ్యూజన్లో అది నాట్అవుట్గా ప్రకటించిన అంపైర్. ఈ బాల్ వైడ్. గట్టిగా కొట్టే ప్రయత్నం, కేవలం ఒక పరుగు మాత్రమే. లెగ్ సీనియర్ ప్లేయర్ షరీఫ్ బాయ్ బౌలింగ్. కవర్స్ మీదుగా మంచి షాట్. సునీల్ ఫీలర్ 2 రన్లు. మూడో పరుగు, 3 పరుగులు. గుడ్ రన్నింగ్ బ్యాట్స్మెన్స్. గుడ్ ఫీల్డింగ్ సునీల్. గుడ్ త్రో. గుడ్ బ్యాటింగ్. చక్కటి సింగిల్. సింగిల్ కాదండి, డబల్. పుల్లితో జాగ్రత్తగా ఉండాలి, చేతికి దొరకలేదు కాబట్టి సరిపోయింది. గుడ్ బౌలింగ్, కానీ 2 పరుగులు. బ్యాట్స్మెన్ చాలా చక్కగా పరిగిస్తూ ఉన్నారు. సుబాని సన్నగానే ఉంటాడు, దేనికి పరిగెట్టేది అర్థం కావట్లేదు. ఆయన షాట్లు కొట్టడంలో అలసిపోతాడని చెప్పి పరిగెట్టలేదండి. ఫుల్ టాస్, రెడ్ షాట్, కేవలం ఒక పరుగు మాత్రమే. ఓవర్. గుడ్ ఫీలింగ్ సతీష్. బాషా బాగా ఫాస్ట్ బౌలర్. బాషా లెగ్ క్యూలో 2వ మ్యాచ్ ఆడుతున్నాడండి. మంచి ఫేస్ చేస్తున్నాడు. గుడ్ లెంత్ బాల్, బౌన్స్. గుడ్ బౌలింగ్ ఖలీల్. స్లో బాల్, ఫుల్ టాస్. గుడ్ త్రో.
కానీ 2 పరుగులు. గుడ్ బౌలింగ్ భాష. స్లో బాల్ వేసే ప్రయత్నంలో ఉల్టాసులు పడుతున్నాయి. ఆయన ఫేస్ చేస్తే చాలా బాగా పడుతుంది బాల్. మంచి పేస్ బౌలర్ అమర్. గుడ్ బౌలింగ్, గుడ్ ఫీల్డింగ్ కెప్టెన్. బ్యాంక్ క్రికెట్ టీం, క్రికెట్ ఫ్రెండ్స్ టీం 16 ఓవర్లకి 103 వికెట్లు. చాలా మంచిగా ఆడుతున్నారండి బ్యాంక్ ఫ్రెండ్స్ టీం. చాలా బాగా ఆడుతున్నారు. మళ్ళీ రైట్ సింగిల్. రన్అట్ అయ్యే ఛాన్సెస్ 90%. అవుట్ అండి. 90% కాదు, 100% అవుట్. గుడ్ త్రో భాష. చాలా బాగా త్రో చేశాడు. మంచి బ్యాట్స్మెన్ కోల్పోయారు బ్యాంక్ ఫ్రెండ్స్ టీం. గ్రేట్ త్రో భాష. 1 వికెట్. రన్అట్ వల్ల దొరికింది భాషకి. గుడ్ షాట్. 4. గుడ్ షాట్ బ్యాట్స్మెన్. బౌలింగ్, గుడ్ కమ్ బ్యాక్. లెగ్ సీనియర్ బౌలర్ అండి, సీనియర్ ప్లేయరు, సీనియర్ బౌలరు, సీనియర్ బ్యాట్స్మెన్. నా బౌలింగ్లోనే 4 కొడతావా అని చెప్పి నెక్స్ట్ బాల్ మంచి యార్కర్తో మిడిల్ వికెట్ లేపేశాడు. గ్రేట్ బౌలింగ్ షరీఫ్ బాయ్. బ్యాంక్ ఫ్రెండ్స్ క్రికెట్ టీం కెప్టెన్ డేవిడ్ దిగాడండి. గుడ్ బౌలింగ్. సీనియర్ బౌలర్ మంచి బౌలింగ్. గుడ్ ఫీల్డింగ్ జయన్న. 3 రన్లు. మంచి బౌలింగ్ షరీఫ్. మళ్ళీ అదే గ్యాప్, కానీ ఈసారి కెప్టెన్ మంచి ఫీలింగ్. కేవలం 1 పరుగు మాత్రమే. ఓవర్ 17 ఓవర్లకి 112. 17 ఓవర్లకి 112, 5 వికెట్లు. భాష మళ్ళీ బౌలింగ్ వచ్చాడు. గుడ్ బౌలింగ్ భాష. అయ్యో ఓవర్ త్రో. 1 పరుగు లేని దానికి 2 పరుగులు ఇచ్చారు. అనవసరమైన ఓవర్ త్రో. అయ్యప్పకి కోపం వచ్చినట్టుంది, గట్టిగా విసిరేశాడు. 1 రన్ కూడా లేదు, దాన్ని 2 రన్లుగా ప్రకటించారు. గుడ్ బౌలింగ్ భాష. బ్యాట్స్మెన్లు చాలా చురుగ్గా ఉన్నారు. బ్యాట్కి తగిలిన మరుక్షణం 2 పరుగుల, 1 పరుగా, 3 పరుగా అని చెప్పి బరబర తిరుగుతా ఉన్నారు. స్లో బాల్. గుడ్ బౌలింగ్ భాష. గుడ్ బౌన్స్. భాష మంచి పేస్ వేస్తున్నాడు. గుడ్ బౌన్స్ కూడా వేస్తున్నాడు. గుడ్ యార్కర్. చాలా బాగా ఆడాడు బ్యాట్స్మెన్.
బౌండరీ ముందు ఆగిపోయింది బాలు. కేవలం 2 పరుగులు, 2 కాదండి 3 పరుగులు. గుడ్ లెంత్ బాల్, సూపర్, మంచి బాల్ వేశాడు. డాట్ బాల్. పద్దెనిమిది ఓవర్లకి 118, 5 వికెట్లు. బ్యాంక్ క్రికెట్ ఫ్రెండ్స్ టీమ్. గుడ్ ఫీల్డింగ్ భాష చాలా చురుగ్గా ఉన్నాడండి ఫీల్డింగ్లో కానీ బౌలింగ్లో కానీ. ఈసారి మంచి సింగిల్ కాదు డబుల్ వచ్చింది. గుడ్ రన్నింగ్ బ్యాట్స్మెన్. గుడ్ బౌలింగ్ షరీఫ్. గుడ్ ఫీల్డింగ్ అయినా కానీ సింగిల్. చాలా బాగా కమ్యూనికేషన్ అండి బ్యాట్స్మెన్లో. గుడ్ బ్యాటింగ్ డేవిడ్. 4 రన్లు. చాలా బాగా ఆడాడండి. గుడ్ బౌలింగ్ షరీఫ్. కేవలం 1 పరుగు మాత్రమే. సుభాన్ భాయ్ సీనియర్ మోస్ట్ బౌలర్, చక్కటి యార్కర్ బాల్, డాట్ బాల్. కామెంటరీలో మార్పు. స్కోర్ 19 ఓవర్లు 126, 20 ఓవర్. ఒక సింగిల్. రెండవ బాల్ సింగిల్. మరొక మంచి డ్రైవ్, సింగిల్ రన్. ఈరోజు హ్యాపీ క్రికెట్ చాలా ఎక్కువ ఎక్స్ట్రాస్ ఇచ్చారు ఓవర్ త్రోస్ రూపంలో. ఇట్స్ క్యాచ్. గ్రేట్ బాల్. గుడ్ కీపింగ్ బై వినయ్. తన సీనియారిటీని మొత్తం చూపించాడు సుభాన్ భాయ్. ఆ ఎక్స్పీరియన్స్ని మొత్తాన్ని వాడి ఒక వికెట్ అనేది అద్భుతమైన వికెట్ తీశాడు. ఆపోజిట్ టీం కెప్టెన్ యొక్క వికెట్ అండి. ఎప్పుడైనా సీనియర్ సేవలు అనేది అవసరం అవుతుంది. ఈయన సేవలు కూడా, కెప్టెన్ సేవలు కూడా చాలా ముఖ్యం. యూత్ కన్నా సీనియర్సే మంచి పెర్ఫార్మెన్స్ ఇస్తుంటారు. నెక్స్ట్ బ్యాట్స్మెన్ అర్జున్. చూడాలి సెకండ్ రన్ పోతారో లేదో. ఇట్స్ డబల్, ఈజీ డబల్. ఫస్ట్ బాల్ డబుల్గా తీశారు అర్జున్. లాస్ట్ బాల్. వా, అద్భుతమైన త్రో, సూపర్. భాష సెకండ్ రన్ అవుట్. అద్భుతమైన త్రోస్ అతని దగ్గర ఈరోజు ఒక్క బాల్ కూడా మిస్ అవ్వట్లేదు. అద్భుతమైన ఫీల్డింగ్ అండి భాష ద్వారా. 2 సూపర్ రన్అవుట్స్. స్కోర్ 130, 7 వికెట్లు, 20 ఓవర్లు కంప్లీట్. ఆబిద్ ఇంటూ ద అటాక్. ఆబిద్ బౌలింగ్లోకి వస్తున్నాడు. చూడాలి ఈసారి ఆబిద్ని ఎంత ప్రైస్ పెట్టి LPL 4లో కొంటారో. అద్భుతమైన పెర్ఫార్మెన్స్ ఇస్తున్నాడు ఆబిద్. మిస్టర్ కెప్టెన్ హాయ్ చెప్పండి. కెప్టెన్ హాయ్ చెప్పండి. యా, ఇతనే మా కెప్టెన్. అదొక ఫీల్డర్ ఎవరో ఇంకొక అతను సునీల్ అని చెప్పి చేతులు ఒప్పుతున్నాడు. నైస్. అతను కెప్టెన్కే బ్యాక్ బోన్ అతను.
130 పరుగులు 20 ఓవర్లు, లాస్ట్ 10 ఓవర్లు అండి. ఆబిద్ బౌలింగ్లోకి వచ్చారు. 7 వికెట్లు. మొదటి బాల్ సింగిల్. మరొక సింగిల్. మొదటి 2 బాళ్ళు 2 సింగిల్స్ వచ్చాయి. ఆబిద్ 2 ఓవర్లు 2 బాల్ 8 రన్లు. చాలా అద్భుతమైన బౌలింగ్ చేస్తున్నాడు ఆబిద్. కెప్టెన్ అతన్ని డెత్ ఓవర్స్ కోసం ఆపున్నాడు. ఆబిద్ని మూడో బాల్ డాట్ బాల్. మంచి బౌలింగ్ ఆబిద్ ద్వారా. కెమెరామెన్కి కామెంటేటర్ డబ్బులు మాత్రం మీరు. వావ్, మరొక సింగిల్. టాస్ బాల్. చూడాలి. రాజేష్ జమ్రో ఫీల్డర్. అద్భుతమైన ఫీల్డింగ్ అండి. కేవలం 1 పరుగు మాత్రమే లభించింది. 4 బాల్లో 3 పరుగులు. లాస్ట్ 2 బాల్స్. ఒక షాట్కి ప్రయత్నం, మంచి లాఫ్ట్ షాట్కి ప్రయత్నం, మిస్ అయింది. లాస్ట్ బాల్. టాస్ బాల్ వెళ్ళిపోయినట్టుంది. 4. ఇట్స్ ఎ 4. మంచి షాట్ బై సూరి. ఓవర్ కంప్లీటెడ్. 137 21 ఓవర్లు. ప్రస్తుతం రన్ రేటు 6.52. 137 for 7. ప్రొజెక్టెడ్ స్కోర్ 196. సాయి ప్రతాప్ ఇన్ బ్యాటింగ్ 4. క్షమించాలి, నేను అర్జున్ అని చెప్పాను. సూరి 3 బాళ్ళకి 5 పరుగులు 1 4 అండి. బౌలర్ సీనియర్ మస్ట్ సుభాన్ భాయ్ 2 ఓవర్లోకి వచ్చారు. లెగ్ సైడ్ స్క్వేర్ లెగ్లో బౌండరీ పోతుందా లేదా? బాల్ పోలేదండి, ఆగిపోయింది. ఫీల్డర్ సతీష్. లేక్యూ క్రికెట్కి స్వాగతం. తొందరలో LPL 4 ఉంది. మొదటి బాల్ 2 పరుగులు వచ్చాయి. మరొక లెగ్ సైడ్ బాల్. కేవలం 1 పరుగు మాత్రమే వచ్చింది. సెకండ్ రన్కి ప్రయత్నించలేదు. మంచి బౌలింగ్ సుభాన్ భాయ్ ద్వారా. బ్యాటింగ్ కూడా స్టడీగా రన్ రేట్ అనేది వస్తుంది. 6.61 30 ఓవర్స్. సో 20 ఓవర్స్ కాదు కాబట్టి డెఫినెట్గా ప్రతి బ్యాట్స్మెన్కి టైమింగ్ అనేది ఉంటుంది. 22వ ఓవర్ రన్నింగ్. 2 బాల్ అయ్యాయి. మంచి స్ట్రైట్ షాట్. కేవలం సింగిల్కి మాత్రమే ప్రయత్నం. ఫీల్డర్ ఖలీల్ అండ్ హబీబ్ స్ట్రైట్ ఉన్నారు. లాంగ్ ఆన్ అండ్ లాంగ్ ఆఫ్. మూడు బాల్ పూర్తి. ఒక చక్కటి స్లో బాల్. ఇట్స్ డాట్ బాల్. రివర్స్ స్వీప్కి ట్రై చేశారు, దొరకలేదు. ఈ పక్క నుంచి ఫీల్డర్ సునీల్ నవ్వుతున్నారు డాట్ అయిపోయిందని. ఓ, ఇట్స్ ఎ షార్ట్ బాల్. 2 రన్స్. 3వ రన్కి ప్రయత్నం. 3 రన్లు వచ్చేసాయి. ఇరవై 22 ఓవర్లు 146 7 వికెట్లు. ఆబిద్ ఇంటూ ద అటాక్. ఆఫ్ సైడ్ మంచి షాట్. చూద్దాం డబుల్ వెళ్తుందేమో. లేదండి, సింగిల్. 1 పరుగు మాత్రం లభించింది. మొదటి బాల్ సింగిల్. ఆబిద్ 3.1 14 రన్లు. మంచి షాట్, మంచి స్ట్రైట్ షాట్.
కేవలం 1 పరుగు మాత్రం లభించింది. సో బౌలింగ్ విషయానికి వస్తే నసీర్ 4 ఓవర్లకు 21 పరుగులు, హబీబ్ 3 ఓవర్లకు 21, జయ 3 ఓవర్లకు 23, ఖలీల్ 2 ఓవర్లకు 17. వా అద్భుతమైన షాట్. ఇట్స్ 4, ఇట్స్ ఎ బౌండరీ. స్కోర్లో వేగాన్ని పెంచారు. మస్తాన్ షరీఫ్ 3 ఓవర్లకు 16, 26 క్షమించాలి. బాషా 12 2 ఓవర్లకి, సుభాన్ భాయ్ 2 ఓవర్లకు 13. స్కోర్ యొక్క వేగాన్ని పెంచారు. చూడాలి 30 ఓవర్లకి ఎంత స్కోర్ పెడతారో. రాజేష్ అన్ని బాగా కష్టపెడుతున్నారు. వైట్ బాల్. స్కోరు నిదానంగా వేగం పుంజుకుంటుంది. ఆవిద్ 4వ బాల్. మంచి షాట్. చూడాలి మిస్ఫీల్డ్, చేతిలోకి వెళ్ళింది. త్రో కూడా రాంగ్ త్రో, సింగిల్ వచ్చింది. లాస్ట్ 2 బాల్స్. మంచి బాల్, చక్కటి బాల్, డాట్ బాల్. లాస్ట్ బాల్ ఆబిద్ ద్వారా. మరొక స్లో బాల్, మరొక డాట్ బాల్. 23 ఓవర్లు 154 పరుగులు, 7 వికెట్లు. చూడాలి ఎవరు వస్తారో బౌలింగ్లోకి. హబీబ్ ఇంటూ ద అటాక్. హబీబ్ 3 ఓవర్లకు 21 రన్లు ఇచ్చున్నాడు, 1 వికెట్ తీసుకున్నాడండి. చూడాలి లాస్ట్ 7 ఓవర్లు ఎంత స్కోర్ పెడతారో చూడాలి. 42 బాల్స్ ఉన్నాయి ఈ ఇన్నింగ్స్లో. ఫీల్డింగ్లో మార్పు. రాజేష్ అన్నకి సబ్స్టిట్యూట్ కాదు, ఫీల్డర్ చేంజ్. ఎక్స్ట్రా ప్లేయర్ ఫీల్డింగ్లోకి వస్తున్నారు. రాజేష్ అన్న కామెంటరీకి రావాలి. మంచి బాల్, సింగిల్ రన్. మరొక స్లో బాల్, డాట్ బాల్. సూరి 10 బాల్లకు 10 రన్లు, సాయి ప్రతాప్ 12 బాల్లకు 16 రన్లు. మంచి షాట్ కవర్స్ ద్వారా. చూడాలి అది 4 పోతుందో లేదో. 4 అయితే పోదు, 2 or 3. కేవలం 2 పరుగులు మాత్రమే లభించాయి. మంచి ఫీల్డింగ్ ఖలీల్ ద్వారా. మరొక స్లో బాల్, డాట్ బాల్ అయింది. క్యాచ్గా అప్పీల్ చేశారు, బట్ ఫీల్డర్ ఎవరు లేరు. సింగిల్ రన్ వచ్చింది. ఆయన షరీఫ్ అని చెప్పి సుమన్ భాయ్ ఓవర్ త్రో. ఓవర్ త్రో ద్వారా 2 ఎక్స్ట్రా పరుగులు లభించాయి. సింగిల్ పరుగుకి 3 పరుగులు ఇచ్చారు. స్కోర్ 161, 24 ఓవర్లు, 7 వికెట్లు. బాషా ఇంటూ ద అటాక్. చూడాలి రన్అట్ అవుతుందో లేదో. తగలలేదు, మిస్. తగులుంటే క్లియర్ రన్అట్. మరొక చక్కటి బాల్, మంచి పేస్ తో వేస్తున్నాడు బాషా. మరొక స్లో బాల్, టాస్ బాల్. బ్యాట్స్మెన్ కంప్లీట్లీ బీట్ అయ్యాడు. అర్థం కాలేదు ఆ బాల్, ఎక్స్పెక్ట్ చేయలేదు. పేస్ మంచి పేస్ వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తే లో టాస్.
మంచి బౌలింగ్ భాష ద్వారా. కరెంట్ రన్ రేట్ 6.61, ప్రొజెక్టెడ్ 198. మంచి బాల్, మంచి షాట్, మంచి ఫీల్డింగ్ సుభాన్ బాయ్ ద్వారా. మంచి షాట్ కోసం ట్రై చేస్తున్నారు స్కోర్ వేగాన్ని పెంచడానికి, బట్ మిస్ షాట్స్ అవుతున్నాయి. సింగిల్ రన్ వెళ్తున్న బయటికి. రన్అట్ లేదు, బాల్ చేతిలో లేదు, ఈజీ రన్అట్, మిస్ అయింది. ఓకే, చూడాలి 5 ఓవర్లో ఎన్ని పరుగులు పెడతారో. హబీబ్ ఇంటూ ద అటాక్. అది కనుకుంటే ఇదంతా కొంచెం వస్తుంది అన్నప్పుడు కేవలం 1 పరుగు మాత్రమే లభించింది. టాస్ బాల్ మిస్ అయింది. షాట్ చూడాలి, 1 పరుగా 2 పరుగుల. 1 పరుగు మాత్రమే. బ్యాట్స్మెన్ సెటిల్ అయిపోయారు సింగిల్ రన్కి, 2వ రన్కి ప్రయత్నించలేదు. అప్పటికి రిస్కులు చాలానే తీసుకుంటున్నారు రన్స్ కోసం. హబీబ్ మంచి బ్యాకప్, స్ట్రైట్ షాట్ చూడాలి, 4 వెళ్తుందా వెళ్ళదా. లేదు, వెళ్ళిపోయిందండి. ఇట్స్ ఎ 4, ఇట్స్ ఎ బౌండరీ. స్ట్రైట్ 4, మంచి షాట్ సూరి ద్వారా. దాన్ని ఆపే ఛాన్స్ ఉన్నా ఆబీద్ ఆపలేకపోయాడు. సూరి 21 బాల్ 19 పరుగులు. సాయి ప్రతాప్ 16 బంతులు 21 పరుగులు. మంచి షాట్, అద్భుతమైన షాట్. ఫీల్డర్ ఎవరు లేరు అక్కడ. లేదు, 4 బాల్ లేదండి, కేవలం 1 పరుగు మాత్రం లభించింది. రెండవ పరుగు ఓవర్ త్రో ద్వారా 2వ పరుగు. ఈరోజు దగ్గర ఒక 20 పరుగుల పైన ఓవర్ త్రోస్ మీద హ్యాపీ క్రికెట్ ఇచ్చింది. మంచి సింగిల్, చాలా చక్కటి సింగిల్. మీరు మా గ్రౌండ్కి ఎప్పుడు రమ్మన్న వాళ్ళు ఉన్నప్పుడు వచ్చేవాళ్ళు. మరొక స్ట్రైట్ షాట్, మిస్ ఫీల్డ్, మరొక పరుగు పులి ద్వారా. చూడాలి, క్యాచ్ వెళ్తుందేమో. భాష చక్కటి క్యాచ్, అద్భుతమైన క్యాచ్ భాష ద్వారా. మరొక వికెట్. స్కోర్ అయితే మంచి స్కోరే పెట్టున్నారు. 174కి 8 వికెట్లు. సూరి అవుట్, 23 బాళ్ళకి 23. నెక్స్ట్ బ్యాట్స్మెన్ నవీన్. మంచి ఫీల్డింగ్ సుభాన్ బాయ్ ద్వారా. మరొక డాట్ బాల్, 2 డాట్ బాల్స్. లాస్ట్ బాల్, 27వ ఓవర్ లాస్ట్ బాల్, 174 పరుగులు. ఆబీద్ చాలా చక్కటి ప్రదర్శన ఇస్తున్నాడండి. 4 ఓవర్ల 5 బాళ్ళు 24 పరుగులు, 1 వికెట్ అండి. మంచి బౌలింగ్. షాట్ చూడాలి, క్యాచా లేదు, క్యాచ్ కాదు. 2 పరుగులు వస్తాయో లేదో చూడాలి. 2 పరుగులు, త్రో రాలేదు, త్రో లేట్. 2 పరుగులు వచ్చేసాయి. ఓవర్ కంప్లీటెడ్. స్కోర్ 176, 8 వికెట్లు. భాష ఇంటూ ద అటాక్. చివరి 3 ఓవర్లు 8 వికెట్లు. భాష ఇంటూ ద అటాక్. భాష 3 ఓవర్లు 14 రన్లు. మంచి బౌలింగ్ చేస్తున్నాడు, కాకపోతే వికెట్ మాత్రం పడలేదు. చక్కటి బౌలింగ్ చేశారు భాష. చూడాలి ఈ ఓవర్లో ఎన్ని పరుగులు ఇస్తారో, ఎందుకంటే డెత్ ఓవర్స్ కదా, స్కోరు బ్యాట్స్మెన్ పెట్టడానికి ట్రై చేస్తారు. చూడాలి. అద్భుతమైన బాల్, మంచి బ్యాటింగ్, గుడ్ ఫీల్డింగ్ రాజేష్ అన్న ద్వారా. మంచి బౌలింగ్. షాట్కి ప్రయత్నం నవీన్ ద్వారా.
మిస్ అయింది, కీపర్ చేతికి బాల్. మరొక మంచి బంతి, అద్భుతమైన పేస్తో బౌలింగ్ చేస్తున్నాడు బాషా. ఈ మూమెంట్లో 2 డాట్ బాల్స్ అనేది చిన్న విషయం కాదు, మంచి బౌలింగ్. మరొక బాల్ చూడాలి, క్యాచ్ క్యాచ్, ఇట్స్ క్యాచ్. ఆబిద్ మంచి క్యాచ్, చక్కటి క్యాచ్ ఆబిద్ ద్వారా బాషాకు వికెట్ దొరికింది. ఈసారి ఆబిద్ని 2000 కొన్నా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. అతని స్కిల్స్ని అంతగా మెరుగుపరుచుకున్నాడండి. అటు బ్యాటింగ్ కానీ, ఇటు బౌలింగ్ కానీ, ఇటు ఫీల్డింగ్ కానీ. అయితే ఫీల్డింగ్లో కొంచెం లేజీగా ఉంటాడంతే. ఆబిద్ భుజ్బినెల్లూరు సెన్సేషన్, కొత్త సెన్సేషన్. గుడ్ బౌలింగ్ బై బాషా, చక్కటి బౌలింగ్ బాషా. 4 బాళ్ళు, చివరకు వికెట్ సాధించాడు బాషా. మరొక మంచి బంతి, సూపర్ బౌలింగ్ అండి. ఈ మూమెంట్ లో ఇలాంటి ఓవర్ వేయడం అనేది మంచి బౌలర్కి మాత్రమే సాధ్యం. మంచి బాల్ చూడాలి, వావ్, అద్భుతమైన ఓవర్ అండి ఇది, సూపర్ ఓవర్. కేవలం 1 పరుగు మాత్రమే లభించింది ఓవర్లో, 1 వికెట్ తీశారు బాషా. స్కోర్ 177, 28 ఓవర్లు. లాస్ట్ 2 ఓవర్లు చూడాలి 12 బంతుల్లో ఎంత స్కోర్ పెడతారో. ప్రొజెక్టెడ్ స్కోర్ 193, 210 నుంచి కొంచెం తగ్గింది. బట్ హ్యాపీ క్రికెట్ మంచిగా కట్టడి చేశారు స్కోర్ని. ఇతనే ఇందాక దాకా కామెంటరీ చేసిన ఒక పర్సన్, సుభాన్ బాయ్, హాయ్ చెప్పండి. మంచి కెమెరామన్ అండి ఆయన, అతని పనితనాన్ని అంతా చూపిస్తాడు. నెక్స్ట్ ఆబిద్ ఇంటూ ద అటాక్, చూడాలి ఆబిద్ ఓవర్ ఎట్లా వేస్తాడు. మంచి బాల్, కేవలం 1 పరుగు మాత్రమే లభించేటట్టుంది. సో ఈ మూమెంట్లో 1 పరుగు అనేది కూడా బ్యాట్స్మెన్ టీంకి అవసరం. చక్కటి బాల్ ఆబిద్, 1 రన్ మాత్రమే వచ్చాడు. మరొక సింగిల్, కేవలం నో త్రో రాలేదు. రన్అట్కి ఛాన్స్ ఉన్నింది బట్ జరగలేదు. గుడ్ బౌలింగ్ బై ఆబిద్ అండ్ ఫీల్డింగ్ బై హబీబ్. బ్యాట్స్మెన్స్ స్కోర్ పెట్టడానికి ట్రై చేస్తున్నారు బట్ మిస్ టైం అవుతున్నాయి. వైడ్ ఎక్స్ట్రా వరకు, వైడ్ ప్లస్ బై 2 runs. బౌలింగ్ అద్భుతంగా బౌలింగ్ చేస్తున్నా ఎక్స్ట్రా రన్స్ అనేవి పోతూనే ఉన్నాయి. పదకొండు పరుగులు ఎక్స్ట్రాస్ రూపంలో లభించాయి. కాదు, ఇది వైడ్లు మాత్రమే. ఇవి ఓవర్ త్రోస్ స్కోర్లు రావట్లేదు. ఒక 20 పరుగుల పైన ఇచ్చుంటారు. టాస్ బాల్, అద్భుతమైన షాట్, పాయింట్ మీదుగా చూడాలి. రాజేష్ అన్న ఆపలేకపోయాడు. ఇట్స్ ఏ 4. కరెక్ట్గా అక్కడ పిచ్ పడి బౌన్స్ అయిపోయింది. ఫీల్డర్కి ఎటువంటి ఛాన్స్ అనేది దొరకలేదు. మంచి షాట్ మహేష్ ద్వారా. ఎడ్జ్ చూడాలి, 1 పరుగా 2 పరుగుల. కీపర్ దగ్గర ఎవరు లేరు, పోతే అవుట్. ఓ నో, పోలేదండి. గుడ్ బ్యాకప్, సుభాన్ భాయ్ వచ్చేసారు కరెక్ట్గా. కేవలం 1 పరుగు మాత్రమే. ఫుల్లీ మొదటి స్టార్టింగ్లో 4 ఓవర్లు వేసారు. మంచి బాల్, డాట్ బాల్. లాస్ట్ బాల్ చూడాలి, లాస్ట్ బాల్ బౌండరీగా ఏమన్నా తరలిస్తారో లేదో చూడాలి. చాలా రోజుల తర్వాత ఈ గ్రౌండ్లో మ్యాచ్ అనేది జరుగుతుంది. మధ్యలో వర్షాల వల్ల బ్రేక్ వచ్చింది. వైడ్ బాల్, దిత్వా తుఫాను ఒక 1 వారం రోజులు అల్లకల్లోలం చేసింది. వైడ్ బాల్, లాస్ట్ బాల్ వైడ్ బాల్ పడింది. చూడాలి ఈ బాల్ ఏమవుతుందో. బ్యాట్స్మెన్ మంచి ఊపులో ఉన్నారు. మరొక వైడ్,
చివరికి టాస్ బాల్ పడింది. 2 వైడ్లు వచ్చాయి. చూడాలి 2 పరుగులు వచ్చేసారు. త్రో రాలేదు, త్రో కరెక్ట్గా లేదు. 2 పరుగులు. సో లాస్ట్ బాల్కి 2 వైడ్లు, 1 డబల్, మొత్తం మీద 4 పరుగులు వచ్చేసాయి. లాస్ట్ ఓవర్ బై భాష. స్కోర్ 199 వికెట్లు. చూడాలి చివరి ఓవర్ ఎన్ని పరుగులు లభిస్తాయో. భాష 4 ఓవర్లు 15 రన్లు. 4 ఓవర్లు 15 రన్లు. భాష చూడాలి ఓవర్ ఆపుతాడో లేదో. బ్యాంక్ ఫ్రెండ్స్ 200 మార్క్ని రీచ్ అవుతారో లేదో చూడాలి. అద్భుతమైన బంతి, అద్భుతమైన ఆర్కర్. బౌలర్ మాత్రం నెక్స్ట్ లెవెల్ బౌలింగ్ చేస్తున్నాడండి. ఎడ్జ్, క్యాచ్ మిస్, రన్అట్కి ఛాన్స్. ఇట్స్ అవుట్, రన్అట్. లేని పరుగు కోసం ప్రయత్నించారు. లాస్ట్ ఓవర్ కాబట్టి 1 పరుగు వచ్చినట్టే అని చెప్పి ట్రై చేశారు, కుదరలేదు. ఇట్స్ రన్అట్. నెక్స్ట్ బ్యాట్స్మెన్ బాషా. ఇది సూపర్ షాట్ అండి. థర్డ్ మ్యాన్ ద్వారా అద్భుతంగా 4 వెళ్ళిపోయింది. జస్ట్ ఎడ్జ్ తీసుకున్న అద్భుతంగా వెళ్ళిపోయిందండి. సూపర్ షాట్. అది ఎలా తగిలినా కూడా బౌండరీ అనేది లభించింది. మంచి షాట్. 3 బాలలో 4 పరుగులు లభించాయి. స్కూప్ షాట్ ట్రై, తగలలేదు. డాట్ బాల్. చివరి 2 బాళ్ళు. చూడాలి 6 రన్లు పెట్టగలరా లేదా, 200 మార్కులు రీచ్ అవ్వగలరా లేదో చూడాలి. లాస్ట్ 2 బాల్స్. మహేష్ 9 బాల్ 10 రన్లు. మరొక అద్భుతమైన బంతి. భాష మాత్రం ఈరోజు స్కోర్ని చాలా బాగా కట్టడి చేశారండి. లేదంటే ఇది 210, 230 దాకా పోవాల్సిన స్కోరు. అదే స్కోర్ 195. 195 30 ఓవర్లో 196 కొట్టాలి. హ్యాపీ క్రికెట్. నెక్స్ట్ ఇన్నింగ్స్ కొద్దిసేపట్లో స్టార్ట్ అవుతుంది. కామెంటరీకి సుభాన్ భాయ్ ఎంటర్ అవుతారు. చూడాలి ఓపెనింగ్ ఎవరు పోతారు. కొత్త కెప్టెన్ ఎలా కెప్టెన్ చేశారని మీరు అనుకుంటున్నారు? ఇతనే కెప్టెన్. చాలా బాగా చేశాడా? ఓకే. ఎంతమంది బౌలింగ్ ఇచ్చారు? 1 2 3 4 5 8 మంది 9 మంది చేత బౌలింగ్ ఇచ్చాడండి. ఇది మామూలు విషయం కాదు. వాడాడు వాడకంలో ఆయన తర్వాతేనా హ్యాపీ క్రికెట్ టీమ్ కి కొత్త కెప్టెన్ దొరకడం చాలా అదృష్టకరం. అది ఆయన ఎక్కువ ఎన్ని మ్యాచ్లు చేస్తాడో చూడాలి. కానీ చాలా మంచి కెప్టెన్ అండి. మంచి నిర్ణయాల వల్ల కొన్ని వికెట్లు. ఆయన కోపం అనేది రాదండి, తెలుసా మీకు? కోపం కానీ అప్పుడు విసుక్కుంటాడండి. అంతేనా? సరే. ఇంకేమైనా ఆయన గురించి చెప్పాలనుకుంటున్నారా? ఆయన చాలా మంచి బౌలర్, బ్యాట్స్మెన్. బౌలింగ్ లో మాత్రం అతను కొట్టాడు. నన్ను ఎన్నిసార్లు అవుట్ చేస్తాడు తెలుసా? ఆయన చెప్పి అవుట్ చేస్తాడు. నన్ను ఒప్పుకుంటాం, మమ్మల్ని చెప్పి అవుట్ చేస్తాడు. हाँ बोलो रियाज। मई अम्मी नो मसर बच्ची कैसा? हाँ छोटी जरा बड़ी कर रहे तो कैसा? हाँ ओके था अच्छा समाज विनय ऐड होना इसमें उसके ऐड करो भाई, नाम लिखो। अच्छा ऐड करने हैं, किसका भी ऐड करना है इसलिए किसका ऐड करते ऐड होने हैं, किसका डालेंगे? करीमुल्ला डालेंगे। विनय का ऐड होना है, 0 प्लेयर्स ऐड को कहता है क्या की कहते हैं शर्मा ये ऑलरेडी ऐड कर पाते ना। मैं विनय को सर्च करता हूँ, लिख लेता है इसमें अय्यप्पा को लिख लेता डॉट सिंगल डॉट डॉट इन्हें अय्यप्पा को रखो है मैं विनय को धुल लेता हूँ क्या रे आ रहा है वो अय्यप्पा क्या विनय लिखना है जमाला डाल के तो ऐड विनय है ना बॉलर नेम
మహేష్ ఓకే పోరా ఆడేగా लास्ट बॉल बोल बा फर्स्ट बॉल डाट है फर्स्ट बॉल डॉट बाद विनय सिंगल है बाद खलील सिंगल है बाद डॉट 4 लास्ट बॉल చక్కటి షాట్ వినయ్ స్వామి ద్వారా కవర్స్ మీదుగా మరొక డాట్ బాల్. మంచి బౌలింగ్ మహేష్ ద్వారా, మంచి బౌలింగ్, చక్కటి బౌలింగ్. ఓవర్, ఇట్స్ ఓవర్. బౌలర్ సూరి మొదటి ఓవర్ 6 పరుగులు సమాప్తం. సూరి ఇంటూ ద అటాక్. ఖలీల్ స్ట్రైక్లో ఖలీల్. ఇతను కొంచెం పవర్ హిట్టర్ బ్యాట్స్మెన్ ఇతను. చూడాలి. ఓ టాస్ బాల్ ఎడ్జ్, ఒక పరుగు మాత్రం లభించింది. కవర్స్లో చక్కటి 2 పరుగులు. ఈ ఓవర్లో 3 పరుగులు లభించాయి. మరొక సింగిల్. బ్యాట్స్మెన్ స్ట్రైక్ రొటేట్ చేస్తున్నారు చాలా బాగా. మంచి షాట్ కోసం ప్రయత్నం, తగలలేదు. బాల్ కొంచెం స్లోగా వచ్చింది. డాట్ బాల్. మరొక డాట్ బాల్. రివర్స్ షాట్, రివర్స్ స్వింగ్. అద్భుతమైన 4. అన్న బౌలర్ నేను మహేష్ అన్న. ఓ ఇందాకేసిన బౌలర్ ఓకే సూరి కదా. ఓకే మహేష్ ఇంటూ ద అటాక్. అయిపోయింది. లేదు, సింగిల్ పోలేదు. ఖలీల్ అద్భుతమైన షాట్. చూడాలి 4 పోతుందో పోదో. 4 రాయికి తగిలిందంట. 4. మిస్ షాట్లు అయ్యి చేతికి పోతున్నాయి. మొదలెట్టినప్పటి నుంచి కామెంటరీ సతీష్ బ్యాట్స్మెన్ స్ట్రైక్. డాట్ బాల్ సూర్య ద్వారా. గట్టి కొట్టే ప్రయత్నం. మిస్ అయింది. డాట్ బాల్. షాట్ కానీ కేవలం 1 పరుగు మాత్రమే. కౌంటీ అయ్యప్ప స్ట్రైక్. అయ్యప్ప కౌంటీ తప్ప ఇంకేదో ఆడండి. మేము ఏదో రిక్వెస్ట్ చేసుకొని బామాలి బదిలాడి తీసుకొచ్చి మన టీం మీద పెట్టుకున్నాము. షాట్. కౌంటీ షాట్లు ఆడుతున్నాడు. కాకపోతే ఇప్పుడు కొద్దిగా జాగ్రత్తగా ఆడుతున్నాడు అండి. కౌంటీలో అయితే పెద్ద పెద్ద దెబ్బలు కొడతాడు. ఇప్పుడు మ్యాచ్ కాబట్టి కొద్దిగా చూసి ఆడుతున్నాడు. సింగిల్ తీసుకునే ప్రయత్నంలో డాట్ బాల్. హ్యాపీ క్రికెట్ 4 ఓవర్లు అయ్యేసరికి 22, 1 వికెట్. స్ట్రైక్ లోకి కౌంటీ అయ్యప్ప.
బౌలింగ్ ఇప్పుడే వైడ్ షాట్. వా, గుడ్ క్యాచ్. మంచి వికెట్ కోల్పోయింది హ్యాపీ క్రికెట్ టీం. నెక్స్ట్ లెవెల్ బ్యాట్స్మెన్ రాజేష్ డెమ్రో ఒక మంచి బ్యాట్స్మెన్. ఈ గ్రౌండ్ లో ఆయనకి మంచి రికార్డు ఉందండి. 175 పరుగులు చేస్తున్నాడు ఒక టెస్ట్ మ్యాచ్ లో. ఇతనే రాజేష్. స్టిచ్డ్ బాల్ తో ఎక్కువ ఆడతాడు. మొదటి బాల్ సింగిల్ తీసే ప్రయత్నం కానీ డాట్ బాల్. క్లాసిక్ డ్రైవ్, మంచి డ్రైవ్, సూపర్ బ్యాటింగ్ రాజేష్ నా. గుడ్ బౌలింగ్. ఫుల్ టాస్ బాల్, గట్టి కొట్టే ప్రయత్నం, పైకి లేచింది, పోవట్లేదండి. ఫీల్డర్ కాలుతో కొట్టాడు. కేవలం 2 పరుగులు మాత్రమే. బ్యాట్స్మెన్లు పరిగెలేరండి. కేవలం 2 పరుగులు మాత్రమే లభించాయి. ఫుల్ టాస్ బాల్. గుడ్ బౌలింగ్, గుడ్ బౌలింగ్. మంచి వికెట్ కోల్పోయిన హ్యాపీ క్రికెట్. హ్యాపీ క్రికెట్ వికెట్ కోల్పోయింది. టిఫిన్కి వెళ్ళాడు. వచ్చే బ్యాట్స్మెన్ బాగా చూడండి. మాటలు ఎక్కువ, చేతలు తక్కువ. మాటలు చెప్పమంటే బాగా చెప్తాడండి ఈయన. ఇతని పేరే సునీల్. సునీల్ BBN అని ఉంటుంది, ఒక్కొక్కసారి సునీల్ Y అని ఉంటుంది. మాటలైతే బాగా చెప్తాడు. ప్రతి బౌలర్కి, ప్రతి బ్యాట్స్మెన్కి, ప్రతి ఫీల్డర్కి మాత్రం అన్ని సలహాలు ఇస్తూ ఉంటాడు. ఆయన మాత్రం పాటించాడు. వచ్చే బ్యాట్స్మెన్ ఇంకా సునీల్, సతీష్. 30 ఓవర్లు దేవుడా. అలాగే గుడ్ బౌలింగ్. బ్యాంక్ క్రికెట్ కాదు, బ్యాంక్ ఫ్రంట్ క్రికెట్ టీం. వావ్, గ్రేట్ షాట్. గుడ్ షాట్ అండి. కేవలం 1 పరుగు మాత్రమే. గట్టిగా కొట్టే ప్రయత్నం. గుడ్ బౌలింగ్. గ్రేట్ బౌలింగ్. బ్యాంక్ టీం ఆధిక్యంలో ఉంది. హ్యాపీ క్రికెట్ టీం కంబ్యాక్ ఇవ్వాలంటే కొద్దిగా పార్ట్నర్షిప్ చేయాల్సి వస్తుంది. 30 ఓవర్ల మ్యాచ్ కాబట్టి ఎప్పుడు ఎలా మారుతుందో తెలీదు. దాన్ని క్రికెట్ అంటారండి. బౌలింగ్, గుడ్ బౌలింగ్, గుడ్ యార్కర్. మంచి బౌలింగ్, చాలా బాగా వేస్తున్నారండి బ్యాంక్ టీం, బ్యాంక్ ఫ్రెండ్స్ టీం. చాలా మంచి బౌలింగ్. గుడ్ షాట్. కవర్స్ మీదుగా మంచి షాట్ సునీల్. 4 పరుగులు. గుడ్ బ్యాటింగ్ సునీల్, మంచి షాట్. హ్యాపీ క్రికెట్ టీం కంబ్యాక్ ఇవ్వాలంటే ఇలాంటి షాట్లు చాలా చూడాలి, కొట్టాలి.
సింగల్ వచ్చే ఛాన్స్. అయ్యో, మిస్అండర్స్టాండింగ్. బ్యాట్స్మెన్ లో కన్ఫ్యూజన్. వికెట్ కోల్పోయిన హ్యాపీ క్రికెట్. మసా షరీఫ్ మోస్ట్ సీనియర్ ప్లేయర్. లెక్యూ సీనియర్ ప్లేయర్ అండి. గుడ్ బ్యాటింగ్ సునీల్. మళ్ళీ కవర్స్ మీదగా గ్రేట్ షాట్. చక్కటి 4. గ్రేట్ షాట్. గుడ్ షాట్. మంచి షాట్తో బ్యాటింగ్ చేస్తున్నా సునీల్. 2 4లు కొట్టాడండి. చాలా మంచి బ్యాటింగ్ సునీల్. గుడ్ లెంత్ బాల్. గుడ్ కమ్ బ్యాక్. కేవలం డాట్ బాల్ మిగిల్చాడు ఒక బాల్ లాస్ట్ బంతిని. గుడ్ బ్యాటింగ్. 2 పరుగులు వస్తాయి. గుడ్ ఫీల్డింగ్ సుబాని. మంచి షాట్తో 2 రన్లు తీసిన సీనియర్ బ్యాట్స్మెన్ షరీఫ్. లెక్యూలో మంచి రికార్డ్స్ ఉన్నాయండి ఇతనికి. చాలా మంచి ప్లేయర్. గట్టిగా కొట్టే ప్రయత్నంలో ఎడ్జ్. కేవలం ఒక పరుగు మాత్రమే. 2 4లతో మంచి ఫామ్ లో ఉన్న సునీల్. సింగల్ తీసే ప్రయత్నం. డట్ బాల్. స్లో బాల్ తో కన్ఫ్యూజ్ చేసిన బ్యాట్స్మెన్ కన్ఫ్యూజ్ చేసిన బౌలర్ తెలివిగా వేస్తున్నాడు. సునీల్ ఒక మంచి బ్యాట్స్మెన్ అండి, బాగా ఆడతాడు. రివర్స్ స్లిప్ కొట్టే ప్రయత్నంలో మిస్ బాల్. డాట్ బాల్. చాలా బాగా వేస్తున్నాడండి బౌలర్. ఫుల్ టాస్. స్లో బాల్. ఎందుకు తొందరపడి కొట్టడం అని చెప్పి పుష్ చేసి సింగిల్ తీసుకున్న సునీల్. బౌలింగ్. గుడ్ బౌలింగ్ భాష. ఈ టీంలో కూడా ఒక భాష ఉన్నాడండి. మా టీంలో ఒక భాష, వాళ్ళ టీంలో ఒక భాష. గుడ్ షాట్ సునీల్. మంచి ఫుల్ షాట్. కేవలం ఒక పరుగు మాత్రమే. షరీఫ్ స్ట్రైక్. గుడ్ లెంత్ బాల్. చాలా బాగా ఫ్లిక్ చేశాడండి. 2 పరుగులు వస్తాయని అనుకుంటున్నాను. 2 పరుగులు సాధించాడు షరీఫ్. టఫ్ బాల్ని కూడా సునాయాసంగా 2 పరుగులు సాధించాడు షరీఫ్. మంచి ఫ్లిక్ అండి, ఫ్లిక్ ఆడాడు. ఫీలింగ్ లో మార్పు. లెంత్ బాల్ అయినా సింగిల్. గుడ్ బౌలింగ్. చాలా చక్కగా సింగిల్ తీశాడు షరీఫ్. ఫీల్డర్ మధ్యలో నుంచి గ్యాప్ చూసి సింగిల్ తీశాడు.
కట్ చేసే ప్రయత్నం. డాట్ బాల్. మళ్ళీ ఫ్లిక్ షాట్. సునీల్ కూడా అలాంటి షాట్ ఆడతాడు. చాలా బాగా ఆడాడు. కేవలం ఒక పరుగు మాత్రం లభించింది. గుడ్ ఫీల్డింగ్. ఓవర్. స్లో బాల్. మళ్ళీ బ్యాట్స్మెన్ ని కన్ఫ్యూజ్ చేసిన బౌలర్. గుడ్ బౌలింగ్. బౌలర్ చాలా చక్కగా వేస్తున్నాడు. గుడ్ షాట్. 2 పరుగులు. సునీల్ మంచి షాట్ అయ్యాడు. 4 రాయి తగిలింది. రాయి తగిలాగింది. గుడ్ షాట్. పాయింట్ మీదుగా కేవలం ఒక పరుగు మాత్రమే. ఫుల్ టాస్. కవర్స్ మీదుగా షాట్. కేవలం ఒక పరుగు మాత్రమే. ఓవర్. 10 ఓవర్లు ముగిసేసరికి 49, 4 వికెట్లు. హ్యాపీ క్రికెట్. గుడ్ బాల్. గుడ్ లెంత్ బాల్. గుడ్ బౌలింగ్. గుడ్ యార్కర్. గుడ్ బ్యాటింగ్ సునీల్. చాలా మంచి బాల్. బాల్. చక్కటి సింగల్. మంచి సింగల్. గుడ్ బౌలింగ్ చేస్తున్నాడు బౌలర్. గుడ్ షాట్. మంచి దెబ్బ. 4. మిడ్ వికెట్ మీదుగా మంచి షాట్ కొట్టిన షరీఫ్ మంచి సీనియర్ ప్లేయర్ అండి. మంచి సీనియారిటీ. టీంని ఏ విధంగా ఆదుకుంటాడో చూడాలి. హ్యాపీ క్రికెట్ టీం కష్టాల్లో ఉంది. గుడ్ షాట్. స్ట్రైట్. బౌలర్ తల మీదుగా ఒక చక్కటి సింగిల్. ఓ చివరి బంతి. గుడ్ షాట్ సింగిల్. అయ్యో 2 రన్లు లభించాయి. రాయి తగలడం వల్ల కేవలం ఒక పరుగు మాత్రం లభించింది. ఫీల్డర్ టీంకి చాలా అదృష్టం ఉందండి. గుడ్ షాట్. గుడ్ ఫీల్డింగ్. గుడ్ రన్నింగ్ బ్యాట్స్మెన్. 2 రన్లు. మంచి షాట్ అండి. మిడ్ ఆఫ్ మీదుగా గుడ్ షాట్. స్లో బాల్. రివర్స్ తిరిగి కూడా పెడుతున్నారు. డాట్ బాల్. సింగల్ తీసే ప్రయత్నం. డాట్ బాల్. మంచి డిఫెన్స్ బ్యాట్స్మెన్. చాలా బాగా వేస్తున్నాడు బౌలింగ్. గుడ్ ఫీల్డింగ్. మంచి కాల్ బ్యాట్స్మెన్. లేకుంటే రన్అట్ అయ్యే ఛాన్స్. మళ్ళీ తిరిగి కొట్టే ప్రయత్నం మిస్ అయిందని చెప్పి సునీల్ చాలా హట్ అయ్యాడు. ఈరోజు రివర్స్ బ్లాక్ షాట్ కూడా తగలట్లేదు. గ్రేట్ బౌలింగ్. చాలా బాగా వేశారు. బ్యాంక్ ఫ్రెండ్స్ క్రికెట్ చాలా బాగా బౌలింగ్ ప్రదర్శన. ఫీల్డింగ్లో కానీ బాగా చురుగ్గా ఉన్నారు. హ్యాపీ క్రికెట్ టీం 4 వికెట్ కోల్పోయింది.
సీనియర్ ప్లేయర్ షరీఫ్ బాయ్ ఏ విధంగా ఆదుకుంటాడు చూడాలి మరి. భాష మంచి ఫేస్తో లైన్ మంచి బౌలింగ్ వేస్తున్నాడు. వాళ్ళని ఎలా ఎదుర్కొంటాడు బ్యాట్స్మెన్. గుడ్ లెంత్ బాల్. 4 పరుగులు లభించే ఛాన్సెస్. 4 పరుగులు. మంచిగా ఆడాడండి షరీఫ్, సీనియర్ బ్యాట్స్మెన్, అందుకే అనింది. ఇలాంటి బౌలింగ్స్ ఆయన ఎన్నో చూసాడు. ఇలాంటి బౌలర్స్ని, ఇలాంటి బౌలర్లని ఎంతోమందిని ఆయన చూసుంటాడు. ఇతని దగ్గర అతని ఆటలు సాగు. కానీ నవీన్ మంచి బౌలింగ్ వేస్తున్నాడు. భాష గుడ్ షాట్, మంచి బాల్ ఏనండి. గుడ్ ఫీల్డింగ్, కేవలం 1 పరుగు మాత్రమే. గుడ్ బౌలింగ్, మిస్ ఫీల్డ్, 1 పరుగు. మళ్ళీ ఫ్లిక్ ఆడే ప్రయత్నం. గుడ్ లెంత్ బాల్. షాట్ సున్, గుడ్ షాట్ షరీఫ్. గుడ్ షాట్ షరీఫ్. 4 రన్లు. అవుట్ అయ్యే ఛాన్సెస్, కానీ ఫీలర్ క్యాచ్ వదులుతూ ఉంటావు, అది 4గా తరలించారు. గుడ్ బౌలింగ్, కాకపోతే చక్కటి షాట్. కొంచెం గట్టిగా కొట్టితే 6 వెళ్ళే ప్రయత్నం. మళ్ళీ గట్టి ప్రయత్నం అండి. సూపర్ మిడ్ ఆన్ మీదుగా. గ్రేట్ షాట్ షరీఫ్ బాయ్. ఓవర్. చాలా మంచి పార్ట్నర్షిప్ వస్తూ ఉంది. ఇలాంటి పార్ట్నర్షిప్ ఇంకా రావాలి. 13 ఓవర్లు ముగిసేసరికి 72, 4 వికెట్లు. హ్యాపీ క్రికెట్. గుడ్ ఫీల్డింగ్, మంచి ఫీల్డింగ్. గుడ్ షాట్ సునీల్, మంచి షాట్. 4. మంచి ఫామ్లో ఉన్న సునీల్ చాలా చక్కగా ఆడుతున్నాడండి. సునీల్ కూడా మంచి బ్యాట్స్మెన్, దానికి తోడుగా సీనియారిటీ ప్లేయర్ షరీఫ్. మంచి బౌలింగ్. సువాని చాలా స్లో బాల్, చాలా చక్కగా వేస్తాడు. కొట్టే ప్రయత్నంలో పాయింట్ మీద దిశగా కేవలం 1 పరుగు మాత్రమే. ఓ గుడ్ రన్నింగ్ బ్యాట్స్మెన్. 2 పరుగులు లభించాయి. ఫీల్డర్ మిస్ఫీల్డ్ చేయడం వల్ల సునీల్ 2వ పరుగుకి వచ్చేయడం జరిగింది. మంచి రన్నింగ్ సునీల్. మళ్ళీ స్లో బాల్, చాలా చక్కగా ఆడాడు. రెడ్ బాల్. గుడ్ షాట్ సునీల్. స్లో బాల్, కానీ చాలా చక్కగా అందుకున్నాడు. స్లో బాల్ని కూడా రివర్స్ స్లిప్లో గట్టిగా కొట్టే ప్రయత్నంలో స్లో బాల్ రావడంతో చాలా కష్టంగా మీదుగా ఒక సింగిల్ తీసుకున్నాడు సునీల్. 79 పరుగులు, 4 వికెట్లు. హ్యాపీ క్రికెట్. ఫుల్ టాస్ కొట్టే ప్రయత్నం. డాట్ బాల్. గ్రేట్ షాట్ సునీల్. కష్టమైన బాల్ని కూడా సునాయాసంగా థర్డ్ మ్యాన్కి పంపించాడు. 2 పరుగులు సునాయాసంగా. ఇతను చాలా డేంజరస్ బౌలర్ అండి, చాలా బాగా వేస్తాడు. ఏ విధంగా ఫేస్ చేస్తాడు చూడాలి సునీల్. షాట్ గట్టిగా కొట్టాడు. 4. మళ్ళీ షాట్ అండి సునీల్. మంచి షాట్, మంచి దెబ్బ. ఈ బౌలర్ని కొట్టాడంటే సునీల్ మంచి ఫామ్లో ఉన్నట్టే. ఈయన కొద్దిగా
కట్టర్లు వేస్తాడండి. ఈ బౌలర్ని ఎదుర్కోవడం కొద్దిగా కష్టమే, కానీ సునీల్ మంచి దెబ్బతో 4 తగిలించాడు. మళ్ళీ కట్టర్, స్లో బాల్, సునాయాసంగా ఒక సింగిల్. ఇప్పుడు ఇతని బాల్ని సీనియర్ ప్లేయర్ షరీఫ్ ఏ విధంగా ఎదుర్కొంటారు చూడాలి. మళ్ళీ ప్రయత్నం, షాట్, 2 పరుగులు. ఈ ఓవర్లో మంచి స్కోర్ వచ్చింది. చాలా బాగా ఆడుతున్నారు ఇద్దరు. మళ్ళీ కటర్ చాలా చక్కగా ఆడాడు. సీనియర్ ప్లేయర్ కాబట్టి మంచి సీనియారిటీ ఉందండి. సీనియారిటీ మొత్తం ఉపయోగించి ఆడుతున్నాడు. హ్యాపీ క్రికెట్ టీంని ఏ విధంగా ముందుకు తీసుకెళ్తారో చూడాలి. ఇప్పుడు ఈ పార్ట్నర్షిప్ కానీ ఇంకా ఇంకొంచెం మెరుగుపరిస్తే, ఇంకొన్ని పరుగులు సాధిస్తే బాగుంటుంది. సుబాని అయ్యే బాళ్ళు, ఆయన కూడా ఒక కట్టర్ బాల్ వేస్తాడు ఎక్కువగా. సునీల్ గుడ్ బౌలింగ్, సునీల్ కాదండి సుబాని గుడ్ బౌలింగ్. సునీల్ దాన్ని చిన్నగా పుష్ చేసి సింగిల్ దిద్దాం అనుకున్నాడు, కానీ డట్ బాల్. గట్టిగా కొట్టే ప్రయత్నం కవర్స్ మీదుగా, కేవలం ఒక పరుగు మాత్రమే. గుడ్ షాట్ సునీల్. ఇప్పుడు షరీఫ్ సీనియర్ బ్యాట్స్మెన్ ఏ విధంగా ఎదుర్కొంటారు చూడాలి. बरो तुम्हें इंतज़ में खत्म जाते हैं जाओ उनको बेटी करती है उनको फोन उनका नंबर मेरे कन में नहीं है वाह गुड शॉट शरीफ మంచి సీనియారిటీ ప్లేయర్ అండి గుడ్ షాట్ 6 రన్స్ గ్రేట్ షాట్ మిడ్ ఆన్ మీదుగా చాలా మంచి షాట్ మంచి సీనియర్ ప్లేయర్ మంచి సీనియారిటీతో ఆడుతున్న షరీఫ్ గుడ్ బౌలింగ్ మళ్ళీ షాట్ కవర్స్ మీదుగా ఇది 4 వెళ్ళే అవకాశం 4 గుడ్ షాట్ షరీఫ్ భలే షాట్ మంచి సీనియర్ ప్లేయర్ అండి చాలా చక్కగా ఆడుతున్నాడు బౌలర్ ఎవరైతే నాకేంటి అని చెప్పి ఎరగదీస్తున్న షరీఫ్ 16 ఓవర్లకి 101 4 వికెట్లు 40 బాలకి 37 సునీల్ షరీఫ్ 30 బాలకి 30 ఇద్దరు పార్ట్నర్షిప్ చాలా బాగా వచ్చింది ఈ పార్ట్నర్షిప్ ఇలాగే కొనసాగితే క్రికెట్ హ్యాపీ క్రికెట్ గెలిచే అవకాశాలు ఉంటాయి మంచి పార్ట్నర్షిప్ గుడ్ లెంత్ బాల్ మంచి కాల్ గ్రేట్ సింగిల్ గుడ్ కమ్ బ్యాక్ ఈ బౌలర్ చాలా తెలివిగా వేస్తారండి కట్టర్లు మళ్ళీ అదే షాట్ వెళ్ళిపోయింది 4 షరీఫ్ మంచి బ్యాటింగ్ మళ్ళీ 4తో బ్యాటింగ్లోకి ఉన్నాడు ఇందాక ఒక 6 మళ్ళీ 4 ఇప్పుడు మళ్ళీ ఒక 4 బౌండరీలతోనే డీల్ చేస్తున్నా షరీఫ్ చాలా బాగా ఆడుతున్నాడు 81 బాల్స్ 90 రన్స్ కేవలం 9 పరుగులు మాత్రమే ఎక్కువ ఉన్నాయి ఇలాంటి పార్ట్నర్షిప్ కానీ ఇంకొద్దిగా
చేసుకుంటే హ్యాపీ క్రికెట్ టీం గెలిచే అవకాశాలు ఉన్నాయి. మళ్ళీ పాయింట్ మీదుగా స్పీడ్ కేవలం ఒక పరుగు మాత్రమే లభించింది. మంచి ఫీల్డింగ్, గుడ్ ఫీల్డింగ్. గుడ్ షాట్. కవర్స్ మీదుగా వా చక్కటి ఫీల్డర్ అండి. ఫీల్డింగ్ చాలా బాగా అద్భుతంగా ఆపాడు. 4 వెళ్ళే బాల్ ని కూడా ఆపి టీం కోసం 2 రన్లు సేవ్ చేసిన ఫీల్డర్. మళ్ళీ కట్ బాల్ ని గట్టిగా కొట్టే ప్రయత్నంలో 2 రన్లు తీస్తారా లేదా చూడాలి. 2 రన్లు దొరికినాయి. గుడ్ షాట్. ఓవర్. మంచి పార్ట్నర్షిప్. ఒక సీనియర్ ప్లేయర్తో మరొక సీనియర్ ప్లేయర్ ఆడడం చాలా ఉత్సాహంగా ఉంది. పదిహేడు ఓవర్లకి 111, 4 వికెట్లు. హ్యాపీ క్రికెట్ మొదట్లో హ్యాపీ క్రికెట్ 4 వికెట్లు త్వరగా కోల్పోయిన మంచి పార్ట్నర్షిప్తో సునీల్ షరీఫ్ క్రీజ్లో ఉన్నారు. మళ్ళీ కొట్టే ప్రయత్నం. కేవలం ఒక పరుగు మాత్రమే. మంచి పార్ట్నర్షిప్. మళ్ళీ గట్టిగా కొట్టే ప్రయత్నం. గట్టిగా కొట్టాడు, తగిలేసింది. 4 లాన్స్ మీదగా తిరిగి కొట్టాడు సునీల్. మంచి ఫామ్లో ఉన్నాడు. మంచి పార్ట్నర్షిప్. హ్యాపీ క్రికెట్ టీం మళ్ళీ ఫామ్లోకి వచ్చేసింది. మళ్ళీ తిరిగి కొట్టాడు. మళ్ళీ 4. సునీల్ మంచి ఫామ్లో ఉన్నాడు. సునీల్ మంచి ఊపులో ఉన్నాడు. సింగిల్స్ ఆడాలి. గుడ్ బ్యాటింగ్. 50. గుడ్ బ్యాటింగ్. మళ్ళీ షాట్. మళ్ళీ పాయింట్ మీదగా హ్యాట్రిక్ ఫోర్స్ అండి సునీల్. గుడ్ బ్యాటింగ్. గుడ్ బ్యాటింగ్. గుడ్ బ్యాటింగ్. గుడ్ బ్యాటింగ్. గుడ్ బ్యాటింగ్. బ్యాంక్ టీం ఇప్పుడు ఏం చేస్తారో చూడాలి. మళ్ళీ ఫుల్ టాస్. ఈసారి డాట్ బాల్. మంచి షాట్ కొట్టే ప్రయత్నంలో ఏజీ తీసుకునింది, కానీ ఒక పరుగు లేదు. మళ్ళీ ఫుల్ టాస్. పుష్ చేసి సింగిల్ తీసుకునే ప్రయత్నం, కానీ డాట్ బాల్. మంచి కంబ్యాక్ అండి హ్యాపీ క్రికెట్. హ్యాపీ క్రికెట్ గెలుపుకి చాలా దగ్గరలో ఉన్నారు. మళ్ళీ బ్యాంక్ ఫ్రెండ్స్ క్రికెట్ టీం పుంజుకోవాలంటే వికెట్లు తీయాలి. వికెట్లు తీస్తే మళ్ళీ వాళ్ళు ఫామ్లోకి వస్తారు. ఏ విధంగా డీల్ చేస్తారో చూడాలి. ఇప్పుడు సీనియర్ ప్లేయర్స్ ఇద్దరు చాలా బాగా ఆడుతున్నాడు, కానీ మోస్ట్ సీనియర్ ప్లేయర్ షరీఫ్ బాయ్. ఇతనే సుబానీ అండి. ఈ ప్లేయర్ సుబానీ మంచి కట్టర్లు వేస్తాడు, కానీ ఈరోజు ఫెయిల్ అయ్యాడు. అందుకే టీషర్ట్ మీద రావాలి. మళ్ళీ గుడ్ షాట్ కవర్స్ మీదగా షరీఫ్. 4 వెళ్తుందా వెళ్ళదా? గుడ్ ఫీల్డింగ్. గుడ్ ఫీల్డింగ్. గుడ్ ఫీల్డింగ్. షరీఫ్కి 2 పరుగులు. బా గుడ్ షాట్ షరీఫ్. గుడ్ షాట్. గుడ్ షాట్ సునీల్ పాయింట్ మీదుగా. మంచి 4. మంచి ఫామ్ లో ఉన్నాడండి సునీల్. మంచి షాట్. గుడ్ షాట్. మంచి షాట్ ఆడుతున్నాడు.
సునీల్ మంచి ఫామ్లో ఉన్నాడండి, మంచి బ్యాట్స్మెన్. హ్యాపీ క్రికెట్ టీంని భుజాల మీద వేసుకుని నడిపిస్తూ ఉన్నాడు సునీల్. షరీఫ్ మళ్ళీ ముందుకెళ్ళి కొట్టే ప్రయత్నం, కానీ బౌలర్ చాలా చక్కగా వేయడంతో సింగిల్ మాత్రమే వచ్చింది. గట్టిగా కొట్టే ప్రయత్నం, పైకి ఎగిరింది కానీ ఎవరు లేరు, నో మ్యాన్స్ ల్యాండ్. 2 పరుగులు లభించాయి షరీఫ్కి. సూపర్, గుడ్ బౌలింగ్, కానీ అంతకన్నా మంచి బ్యాటింగ్. ఓ మంచి డాట్ బాల్. సారీ బ్యాట్స్మెన్ని కన్ఫ్యూజ్ చేసిన బౌలర్. గుడ్ లెంత్ బాల్తో 19 ఓవర్లు ముగిసేసరికి 134 పరుగులు, 4 వికెట్లు. హ్యాపీ క్రికెట్ టీం. అక్కడ కూర్చోన్నారు చూడండి త్రిమూర్తులు. అతనే మా కెప్టెన్ జయ. బా సూపర్ షాట్ సునీల్. అబ్బా బరి తగలడంతో కేవలం 1 పరుగు మాత్రం లభించింది, లేకుంటే 2 పరుగులు లభించింది. ఎక్స్ట్రా ఫీలర్లు కేవలం 1 పరుగు మాత్రమే. గట్టిగా కొట్టే ప్రయత్నం, మిస్ఫీల్డ్. 1 పరుగు లభించింది. కష్టాల్లో బ్యాంక్ క్రికెట్ టీం, బ్యాంక్ ఫ్రెండ్స్ క్రికెట్ టీం. అబ్బా సూపర్ షాట్. బౌలర్లు ఎలా వేసి నన్ను ఆట మారదంటున్నా సునీల్. గుడ్ షాట్, కేవలం 1 పరుగు మాత్రమే. మళ్ళీ షాట్ పాయింట్ మీదగా, కానీ థర్డ్ మ్యాన్కి 1 పరుగు మాత్రమే. చాలా మంచి పార్ట్నర్షిప్. 2 బ్యాట్స్మెన్లు హ్యాపీ క్రికెట్ టీంకి ఒక వెన్నెముకలా నిలబడ్డారు. మంచి బాల్ని వికెట్ మీద కొట్టి 1 పరుగు తీసుకున్న షరీఫ్. ఓవర్ 20 ఓవర్లు ముగిసేసరికి 140 పరుగులు సాధించిన హ్యాపీ క్రికెట్ టీం, కానీ 4 వికెట్లే. మంచి ఫామ్లో ఉన్నారు 2 బ్యాట్స్మెన్లు. సుబాని బౌలర్, వైట్ బాల్. మళ్ళీ తిప్పి కొట్టే ప్రయత్నంలో మిస్, డాట్ బాల్. సుబాని మంచి బౌలర్, మంచి కట్టర్లు వేస్తాడు. మంచి కట్టర్. వావ్, మళ్ళీ స్లో బాల్, కానీ సునీల్ చాలా చక్కగా ఆపాడు బాల్ని. ఫాస్ట్ గా వేసే ప్రయత్నం, పాయింట్ మీదగా మంచి షాట్ సునీల్. సునీల్ మంచి ఫామ్ లో ఉన్నాడు. సూపర్ షాట్ సునీల్. సునీల్ మంచి ఫామ్ లో ఉన్నాడు. గుడ్ బ్యాటింగ్. హ్యాపీ క్రికెట్ టీం కి పరుగుల మీద పరుగులు లభిస్తున్నాయి. హ్యాపీ క్రికెట్ టీం కెప్టెన్ జయ మళ్ళీ కొట్టే ప్రయత్నం, నేరుగా బంతి కాలు మీదకి. వా, స్లో బాల్ ని చాలా సునాయాసంగా ఆడాడు, కానీ చక్కటి ఫీలింగ్. వయసు అయిపోయిల్లా. మనకు కావాల్సింది కూడా అదే.
కామెంటరీ చెప్పు. వెళ్ళిపోయింది. ఓ జాగ్రత్త బ్రదరు ఆయన. సునీల్ కొడతానే ఉన్నాడు కదా, ముందు తినేసాడు. ముందు మమ్మల్ని తగ్గారు. అరిచి మరీ కొడుతున్నా సునీల్. బ్యాటింగ్ చేయరే. వెళ్ళొచ్చు బాగా. దగ్గరకు వచ్చా సరే. ఇవా దెబ్బా కామెంటరీలో చెప్పనా, షాట్లు కొడతా ఉంటా. సరే బ్యాట్ చూపించు ఒకసారి, బ్యాట్ చూపించు. లేదు 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 డెడ్ బాల్. బా ఇది కూడా వెళ్ళిపోయిందా? ఎన్ని కొట్టాలి చెప్పండి అయ్యా. 14 కొట్టాలి రేపు మార్నింగ్. ఏయ్ నాయనా జాగ్రత్త నాయనా. ఇంక రెండు కొడితే చాలా అతను 80లోకి వచ్చేస్తాడు. ఇది క్యాచ్. అయ్యా జాగ్రత్త నాయనా. అది ఆడ క్యాచ్ పట్టు నాయనా, జాగ్రత్త బ్రదర్. బ్యాటింగ్ చేయలే. ఇప్పటికన్నా మ్యాచ్ అన్నాడు. క్యాచ్.